వచ్చే పండుగలు వాటి విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది తెలుగువారికి చాలా విశేషమైన పండుగ. రైతులకి తాము పండించిన పంటల అమ్మకాలు జరిగి డబ్బులు వచ్చే సమయం ఇది. ఈ పండుగని 3 రోజులు జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి రోజు తెల్లవారకు ముందే ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్తో భోగి మంటలు వేసి, పిండి ముగ్గులు పెట్టి, పాలు పొంగించి, పాయసాన్ని తయారు చేసి సూర్యునికి నైవేద్యంగా పెడతారు. సాయంత్రం వేళలో పిల్లలకి దిష్టి పోవడానికి భోగి పండ్లు పోస్తారు. సంక్రాంతి రోజు రకరకాల పిండి వంటలు తయారు చేసి పితృదేవతలకు సమర్పిస్తారు. అలానే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల కోలాటం, రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. కనుమ ఈరోజు ఎద్దులకు స్నానం చేయించి వాటి బండిని డెకరేట్ చేసి వాటికి పొంగలి పెడతారు. జనవరి 26ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటాము. దీనినే గణతంత్ర దినోత్సవం అని కూడా అంటారు. ఇది నేషనల్ ఫెస్టివల్. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రోజునే రిపబ్లిక్ డే అంటాం. ఫిబ్రవరిలో వచ్చే పండుగలు చూద్దాం. రథసప్తమి, సూర్య భగవానుని పుట్టినరోజుని రథసప్తమి అంటారు. ఈరోజు ఇంటి ముందు రథం ముగ్గు వేసి, పాలు పొంగించి, చిక్కుడు ఆకులలో పాయసాన్ని నైవేద్యం పెట్టి, చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేస్తారు. మార్చ్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ పండుగలు చూద్దాం. మార్చ్ 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటాము. 100 years బ్యాక్ ఉమెన్కి హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ మాత్రమే ఉండేవి. ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ కానీ జాబ్స్ కానీ ఉండేవి కాదు. చాలా ఇయర్స్ ఎంతోమంది మహిళలు తమ రైట్స్ గురించి ప్రొటెస్ట్ చేసిన తర్వాత 1975లో యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి మార్చ్ 8ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా డిక్లేర్ చేసింది. మార్చ్ నెలలో వచ్చే ముఖ్య పండుగ మహాశివరాత్రి. మహాశివుడు సర్వశక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రి అంటారు. ప్రతీ నెలలో అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుస్తారు. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజునే. శివరాత్రి రోజు బిల్వపత్రాలతో పూజించి, అభిషేకం చేసి, ఉపవాసం, జాగరణ చేయడం ఈరోజు ప్రత్యేకత. హోలీ పండుగ. ఇది ఒక రంగుల పండుగ. దీనినే వసంతోత్సవ పండుగ అని కూడా అంటారు. ఈరోజు తమ ఇష్టమైన వారికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతారు. అలానే ఈరోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి హోలీ జరుపుకున్నట్లు పురాణాలు చెప్తున్నవి. ఏప్రిల్లో వచ్చే పండుగలు చూద్దాం. గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ సండే. జీసస్ శిలువపై మరణించిన రోజునే గుడ్ ఫ్రైడే అంటారు. చనిపోయి సమాధి అయిన జీసస్ మళ్ళీ తిరిగి 3వ రోజు అంటే సండే మళ్ళీ తిరిగి సమాధి నుండి లేచి వచ్చారు. ఆ రోజునే ఈస్టర్ సండే అంటారు. ఉగాది పండుగ. తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకుంటాం. ఉగాది అనగా యుగాది అనే వర్డ్ నుండి వచ్చింది. ఊ అంటే నక్షత్రం, గా అంటే గమనం. ఉగాది అంటే నక్షత్ర గమనం అని పిలుస్తారు. ఈరోజు ఉగాది పచ్చడి తయారు చేస్తారు. అలానే పంచాంగ శ్రవణం కూడా చేస్తారు. శ్రీరామనవమి. శ్రీరాముని పుట్టినరోజునే శ్రీరామనవమిగా జరుపుకుంటాము. రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది కూడా ఈరోజే. ఈ రోజున సీతారాముల కళ్యాణం ప్రతి దేవాలయాల్లోనూ కన్నుల పండుగగా జరుగుతుంది. మేలో వచ్చే ఇంపార్టెంట్ డేట్ అండ్ పండుగల గురించి చూద్దాం. May 1st మే డే.
1886లో చికాగోలో చాలామంది కార్మికులు 8 అవర్స్ పర్ డే వర్కింగ్ అవర్స్ గురించి పోరాటం చేస్తూ ప్రాణాలు వదిలారు. దానికి నిరసన తెలుపుతూ మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా గుర్తించడం జరిగింది. రంజాన్ ముస్లిమ్స్ జరుపుకునే ముఖ్యమైన పండుగలలో రంజాన్ ఒకటి. ఈ రంజాన్ను నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేస్తారు. ఈ రంజాన్ పండుగలో ముఖ్యమైన వంటకం హలీం. అక్షయ తృతీయ. అక్షయ అనగా నాశనం లేనిది. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం వెండి కొంటే అది డబుల్ అవుతుందని నమ్మకం. జూన్ నెలలో వచ్చే పండుగలు చూద్దాం. హనుమాన్ జయంతి. హనుమంతుని పుట్టినరోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. వైశాఖ మాస బహుళ దశమి మంగళవారం రోజున హనుమాన్ జయంతి వస్తుంది. ఈ రోజున హనుమాన్ చాలీసా చదవడం, ఉపవాసం చేయడం, రామనామ జపం చేస్తూ ఉంటారు. జూలై మంత్లో వచ్చే పండుగలు చూద్దాం. పూరి జగన్నాథ రథయాత్ర. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యమైన రథయాత్ర పూరిలో జరిగే ఈ రథయాత్ర. దాదాపు కొన్ని లక్షల మంది ఈ రథయాత్రలో పాల్గొంటారు. పూరిలో జగన్నాథుని పక్కన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర కనిపిస్తారు. పూరిలో ప్రతిరోజు 56 రకాల వంటకాలను జగన్నాథునికి నైవేద్యంగా పెడతారు. బక్రీద్. ముస్లిమ్స్ జరుపుకునే మరొక ప్రముఖ పండుగ బక్రీద్. ఈ పండుగని ఈదుల్ కుర్బానీ అని కూడా అంటారు. కుర్బానీ అంటే పేదలకు మాంసాన్ని దానం ఇవ్వడం. ఈ పండుగకి షీర్ కుర్మా, ఖీర్ వంటి వంటకాలు తయారు చేస్తారు. ఆగస్టులో వచ్చే ఇంపార్టెంట్ డేట్ అండ్ పండుగలు చూద్దాం. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 ఇయర్స్ పరిపాలించి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి మనకు స్వతంత్రాన్ని ప్రకటించి దేశాన్ని వదిలి వెళ్ళారు. ఆ రోజునే మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే రోజు జెండా వందనం చేసి మన ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు చేసుకొని మన జాతీయ గీతాన్ని పాడుతాం. మొహరం. ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెలను మొహరాంగా పిలుస్తారు. ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. 10వ రోజున పీర్లను ఊరేగింపుగా నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం. ఆగస్టు నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఇది స్త్రీలు తమ భర్త కోసం చేసే వ్రతం. ఈ వ్రతం గురించి లక్ష్మీదేవి చారుమతికి కలలో చెప్తుంది. వ్రతానికి కలశం ప్రతిష్ఠించి చామంతి పూలు, పండ్లతో, నైవేద్యాలతో వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు. రాఖీ పండుగ. శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమను శ్రావణ పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ అంటారు. ఈ పండుగ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మధ్య ప్రేమ అనురాగాలను తెలియజేస్తుంది. ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్స్ తినిపిస్తారు. దీనినే రక్షాబంధన్ అని కూడా అంటారు. కృష్ణాష్టమి. శ్రీకృష్ణుని పుట్టినరోజుని కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజున అటుకుల పాయసం శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించి చిన్న పిల్లలను శ్రీకృష్ణునిలా రెడీ చేసి ఇల్లంతా నడిపిస్తారు. సెప్టెంబర్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్ అండ్ పండుగ గురించి తెలుసుకుందాం. టీచర్స్ డే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజుని టీచర్స్ డేగా జరుపుకుంటాము. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలి అని అనుకుంటారు. దానికి బదులుగా ఆయన ఆ రోజు టీచర్స్ అందరినీ సన్మానించమని అడుగుతారు. అప్పటి నుండి సెప్టెంబర్ 5ని టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. వినాయక చవితి. భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. పార్వతీ పరమేశ్వర్ల కుమారుడైన వినాయకుని పుట్టినరోజే వినాయక చవితి. ఈ పండుగ 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. వినాయకుడు అనగా విఘ్నాధిపతి. ఈ రోజున వినాయకుడు ప్రతిమను పెట్టి పాలవెల్లిలో మామిడాకులు, తామర పూలు, పండ్లు, 21 నైవేద్యాలతో వినాయకుడిని పూజిస్తారు.
అక్టోబర్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్ అండ్ పండుగ గురించి తెలుసుకుందాం. అక్టోబర్ 2 గాంధీ జయంతి. స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినరోజుని గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ వారిని ఎదిరించి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల్లో ప్రముఖ వ్యక్తి మహాత్మా గాంధీ. దసరా పండుగ. దుర్గామాత మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రోజులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు దసరా పండుగ జరుపుకుంటాం. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాలతో కొలుస్తారు. ఈరోజే ఆయుధ పూజలు కూడా చేస్తారు. నవంబర్ నెలలో వచ్చే ముఖ్య పండుగ గురించి తెలుసుకుందాం. దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. ఈ రోజున ఇల్లంతా దీపాలతో అలంకరిస్తారు. బ్రహ్మదేవుని నుండి వరం పొందిన గర్వంతో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మహర్షులను, ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరిస్తాడు. అప్పుడు సర్వలోకాలు ఆనందంతో దీపాలు వెలిగించిన రోజును దీపావళి అని చెప్తారు. ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. చిల్డ్రన్స్ డే. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 14ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. నెహ్రూకి పిల్లలతో ఉన్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. డిసెంబర్లో వచ్చే ముఖ్య పండుగ గురించి తెలుసుకుందాం. క్రిస్మస్. జీసస్ జన్మదినాన్ని క్రిస్మస్గా జరుపుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.